కామాక్షి తాయి అమ్మవారి కటాక్షంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఈ మేరకు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎమ్మెల్యే, ఎంపీ పనితీరుపై ఆరా తీశారు. ముందుగా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తలపెట్టిన మన ముఖ్యమంత్రి గారికి మొదటిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనమందరం ఈరోజు ఇలా ప్రతి గడప గడపకి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. అభివృద్ధి, సంక్షేమము సమపాలనలో చేస్తానని చెప్పారో అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనం అమ్మవారి దయము 40 లక్షలతో పనులు చేశాము. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా పనులు కూడా చేయబోతున్నాం. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి, పంచాయతీరాజ్ ఫండ్స్ అయితేనేమి, మన మామూలు గ్రామ 15th ఫైనాన్స్ ఫండ్స్తో అయితేనేమి, అదేవిధంగా ఫౌండేషన్ అన్నీ కలిపి ఇక్కడ 40 లక్షల పనులు మనము ఆల్రెడీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో జొన్నవాడ కామాక్షమ్మ, నేను కోవూరు ఎమ్మెల్యేని అవ్వకముందే అమ్మవారి భక్తురాల్ని, అమ్మవారి కుంభాభిషేకం చేసిన తర్వాత ఆ అమ్మ దయేమో నేను ఏ రోజు ఎమ్మెల్యే అవ్వాలనుకోలేదు. ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా నేను ఎంచుకోవాలని కూడా అనుకోలేదు. కానీ ఆ అమ్మవారే నన్ను ఇక్కడికి రప్పించుకున్నారేమో అని నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు. కాబట్టి టెంపుల్లో కూడా ఈవో గారిని పెట్టున్నాం. మంచి క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి అవాంతరాలు జరగకుండా, అన్యాయం జరగకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి నిత్యం భక్తులకి తోడుగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అమ్మవారి దగ్గరకు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులు కూడా నేను మరోసారి కోరుకుంటున్నాను. అందరము అమ్మవారి సమక్షంలో ఉన్నాము, అన్నీ మంచి జరుగుతాయి అని మనం అందరము అనుకోవాలి. ఏది జరిగినా మన మంచికి అని కూడా అనుకోవాలి. ఇకన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. ఎంతో మంది కార్మికులు దీనివల్ల జీవనోపాధి కోల్పోకుండా ఈరోజు తిరిగి నిలబడగలిగారు. అదేవిధంగా మనం అన్నిటికన్నా ముఖ్యంగా తల్లికి వందనం చెప్పాం. ఒక్క బిడ్డ ఉంటే ఒక్క బిడ్డకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి కూడా చెప్పాం. ఇక్కడ ఎంతో మంది ఈ గ్రామాల్లో తిరుగుతుంటే 3 బిడ్డలున్నారు, 4 బిడ్డలున్నారు, వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం రావడం జరిగింది. అదేవిధంగా ఈ తల్లికి వందనం ఎవరికన్నా పడకపోతే, టెక్నికల్ ఇష్యూస్ ఉంటే, ఏ రేషన్ కార్డో లేకో, ఆధార్ కార్డో లేకో, వాళ్ళకి రావాల్సిన అర్హత ఉండి రావాల్సిన తల్లికి వందనం కానీ పెన్షన్లు కానీ రాని వాళ్ళని సచివాలయం దగ్గర పోయి ఎన్రోల్ చేసుకోమని చెప్తున్నాం. పోలేని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళ కాలనీల్లోకి సచివాలయం సిబ్బంది, నాయకులు కలిసి వెళ్ళి ప్రతి నాయకుడికి, ప్రతి ఒక్కరికి వాళ్ళ నాయకులు, అధికారులు అనుసంధానమై అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇస్తున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందేలా చూడాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. తొలి పంటే మనకి మొత్తం గవర్నమెంట్ కొలుసుకొని 24 గంటల లోపల అమ్మాలీలతో సహా మనకి అకౌంట్లో డబ్బులు పడినా వేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఇది. అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు, గవర్నమెంట్ తవ్వలేని కాలువలు మన విపిఆర్ ఫౌండేషన్తో తవ్వుకున్నాం. అలాగే గవర్నమెంట్ కొన్ని చేయించుకున్నాం. ఇంకొకటి, ఈ తల్లికి వందనం ఇయ్యడమే కాకుండా ఆ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఎంతో నాణ్యమైనవి అందించడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం సన్నబియ్యంతో పిల్లలకు అందిస్తున్నాం. రాగి జావ లాంటివన్నీ కూడా పిల్లలకి ఎప్పుడూ అందుబాటులో లేనివి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు బలంగా ఉంటే చదువుకోగలరు అని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నాం మనం. అలాగే ఒక క్లాస్ రూమ్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే గుంతలు రోడ్లున్నాయో అవన్నీ కూడా పల్లె పండుగ అనే పేరుతో ఎన్ఆర్జీఎస్
డబ్బులతోనైతేనేమి, 15th ఫైనాన్స్ డబ్బులతోనైతేనేమి, మనము మామూలుగా పంచాయతీరాజ్లో దీంట్లోనైతేనేమి ఈ రోడ్లన్నీ ఆల్మోస్ట్ 75%, 80% ఇప్పటికే కంప్లీట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ రాబోతుంది రైతులకందరికీ. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కాకుండా మనకి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తున్నారు. లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఎంతోమంది, ఇప్పుడే ఇక్కడ చాలామంది చెప్పారు, చదువుకొని ఉద్యోగాలని యువతీ యువకులు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎన్నో కొత్త కొత్త కంపెనీలు మనకు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు 20 లక్షలు మనం ప్రామిస్ చేసినాం. అంతకన్నా ఎక్కువగా ఇచ్చే దారిలో ఆయన నడుస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మన అందరికీ మంచి చేయాలని, ఇది మంచి ప్రభుత్వం అని, పేదల ప్రభుత్వం అని, పేదలకి ఏ కష్టం ఉన్నా కూడా ఇంకొకటి ఇల్లు అందరికన్నా ముఖ్య సమస్య. దాని మీద కూడా మనం డ్రైవ్ తీసుకుంటూ ఉన్నాం. అవన్నీ ఒకేసారి మనం సరి చేయలేకపోతున్నాం. ఎందుకంటే దాంట్లో జరిగిన అవకతవకల వల్ల ఇల్లుంటే పేరుంటే ఇల్లు లేదు, ఇల్లుంటే పేరు లేదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బేస్మెంట్ కట్టే వాళ్ళ ఇల్లు ఆగిపోయింది, వాళ్ళకి తిరిగి వేరే ఇల్లు ఇలా ఆ బేస్మెంట్ని పైకి లేపలేం. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. దాన్నంతా చక్కదిద్దుకొని ఎస్టీ ఎస్సీ కాలనీలకి, బీసీ కాలనీలకి ఎక్కడైనా కూడా ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మన తెలుగుదేశం నినాదం ఏదైతే ఉందో కూడు గుడ్డ నీడ అనేది, దీన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ఎస్టీలకి అందులో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎస్సీ ఎస్టీలు హామ్లెట్స్ 138 ఉన్నాయి. ప్రతి హామ్లెట్లో కూడా నేను వస్తాను. రోడ్లు, చవటి కాలువలు, ఇళ్ళు, వాళ్ళకి అందవలసిన బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రభుత్వం తరఫున అందిస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు, కాలిగాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో బాధపడుతున్నారా? దీర్ఘకాలికంగా ఉన్న కాళ్ళు, వేళ్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా? ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్ళనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును. కాళ్ళు, వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును. ప్రముఖ జనరల్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. సంప్రదించండి. బాలరెడ్డి హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సంప్రదించవలసిన నంబర్లు 6303414303, 08614004802. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.